జోషి డిఏ నేను అదే రాసిన. సో ఆయన మాట్లాడుకుంటా ఆయన మాటలు ఒక్కసారి తన మాటలే వినండి. ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడని గుజరాత్ 2 సమాజాలకు ఆయన చెప్పి మాట్లాడింది. ఒక్కసారి వినాలి అందరూ. స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశం కల్పించండి. ఎంతమంది స్థానికులు ఉన్నారు? ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock పూజ చేసుకొని తీసుకుంటారు. ఇక్కడ మన వాళ్ళకు 1000 రూపాయలు అవసరం చేసేది 2000 వస్తే తాగి అనుకుంటారు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5 నుంచి కూడా లేదు సార్. ఇప్పుడు కాదు నాతో ఇప్పుడు ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు. నేను కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. ఈ దుకాణంలో హైదరాబాద్ లో తగ్గబడుతుంది అని మేము ఆ పని చేస్తలేము. అవమానించకండి సార్. మొత్తం విన్నరో లేదో ఒకసారి నేను ఏమన్నా అంటే, ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు, మేము పొద్దుగాలు లేస్తాం 6 గంటలకు 7 గంటలకు లేచి పని చేసుకుంటాం, ఈ తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటారు అని అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఏంటంటే ఆ 2 సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి, బీజేపీ వాళ్ళు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు వినాలి, బీఆర్ఎస్ వాళ్ళు అందరు వినాలి, ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది. ఇది 1000-2000 సంపాదిస్తే తాగి పంటరట. మేమన్నాం మాది హింస కాదు, మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాతికా అని చెప్పని కొట్టినాడా. ఒక పాలు వస్తాను అరే తూకారే దూద్ వేసిన వాళ్ళు అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడి మా జాతులు చాలా సౌమ్యులం, మేము హింస సైడ్ పోము, మేము దండం పెట్టి మాట్లాడి బతలాడుకుంటే మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్. అంటే కొట్టింది మీరే కొట్టిరా, మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత 10 మంది కలిసి వచ్చి మీ దుకాణం మీద దాడి చేయలేదు, ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా, మా వాళ్ళు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు, మేము ఇక్కడ గాజులు దొరుకుని లేమిడా, మేము గాజులు దొరుకున్నాం అంటున్నాం అంటున్నాడు. ఇక నేనన్నా సార్, ఇక మా పల్లెలలో బాంబులతో తుపాకులతో బుల్లెట్లతో ఆడుకున్నారు ఆయన తెలంగాణ పల్లెలు, మీరు గట్ల మాట్లాడితే ఏడైతుంది అని. అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేను ఏం చెప్పినా అంటే, ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్తున్నాను. వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పిన. పాలమూరు గురించి చెప్పినా నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది, ఏ డ్యామ్ల కాంట్రిబ్యూషన్ ఏంది అవన్నీ చెప్పినా. మా రామాచారన్న దాని గురించి చెప్తారు. కానీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా మళ్ళీ నువ్వు ఆడలో అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అందరం కలిసి ఉండాలి అన్నదమ్ములు లెక్క అన్నాడు. అంటే నేనేం చెప్పినా అంటే, ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా, 369 మంది ముక్కుపచ్చ తాయి కాదు కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం వాడు ఉన్నది. నువ్వు వాడికి వచ్చి 1200 మంది మొన్న చచ్చిపోయినారు. ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాయి కాలేదు కదా, ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసిన నువ్వు కూడా అవమానపరిచినావు కాబట్టి మీరు నిజంగా అట్టే ఉండాలనుకుంటే అక్కడికి వచ్చి ముక్కు నెలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినావు. తప్పైంది మరి ఆ ప్రతీకలే కదా. ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టులు అవి అంటారు రాదా 4000 మందిని చంపారు ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు, చరిత్ర గురించి తెలియదు. అయితే హింస లేదు అని చెప్పింది సార్. మీకు హింస లేదు, మేము హింస చేయలేదని. అయితే మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన. తూప్రాన్లో కూడా గిట్లా చేస్తే ఒక షాప్ పెడితే మన ప్రాంతానికి సంబంధించిన పద్మశాల అనుకుంటా తనను కొట్టిరు. కొడితే పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. అది అటు ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు. మనల్ని కూడా తిరగబడ్డారా. నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటారు. ఇప్పుడు ఆయన చెప్పుకుంటా మేము దండం పెట్టి దండ చేసుకుంటున్నాం అని చెప్తారు కదా. వీళ్ళు దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటే అందుకు చెప్తున్నా సార్. వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైడ్ ఐడియా ఉంది కదా సార్ మీకు, కుమార్పల్లి టర్నింగ్ మీద. అయితే అక్కడ 90s లో ఎర్లీ 90s లో ఈ మార్వాడి ఎప్పుడో వచ్చింది. ఎప్పుడో వచ్చి అక్కడ బిజినెస్ చేస్తా ఉంటే దాని ఆ షాప్ ఎదురుగా మంచిర్యాలకి వెళ్ళి ఒక కోట అక్కడ సుట్టప్పులు అక్కడ ఇచ్చిన బిడ్డలు ఇచ్చిన చుట్టాలు ఎవరెవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టి ఆయిల్ షాప్. అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది. నడిస్తే లోకల్లో రెచ్చగొట్టిండు. లోకల్లో అరే వీడే కూడా మంచిర్యాలకి వెళ్ళి కోటోడు వచ్చి దందా చేస్తున్నాడు. ఈడే రాజస్థాన్కి వెళ్ళి వచ్చింది తను.
వచ్చి ఆయన అదే మన దగ్గర ఆడేట్ల దందా పెడతారు అని 3 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు 3 లక్షల రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి అతను సంపించింది. వీళ్ళు సుఖంప్రసల్ లెక్క మాట్లాడుతున్నారు అంటే చెప్తున్నాను, నేను ఈ సంఘటన చెప్తున్నా. సంపించిండ్రు 50,000 అడ్వాన్స్, తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడాల మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి. ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడు వెళ్ళేది సార్, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎక్కడ వేరే ఆ కుటుంబం లేదు. నేను చాలా నిన్న 2 రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ సమాజం ముంగట అంటే మనోళ్ళు కూడా అంటున్నారు చాలా మంది, అరే బాబా 80 వాళ్ళ దండవాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు అనేటోళ్ళ చేసేటోళ్ళ అని చెప్పి. ఇట్లా రాదు. వాళ్ళు కొండ సిల్వలు లెక్క చుట్టుముట్టింది తెలంగాణ మొత్తం, తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు. ఒక మేక వేసుకుంటూ పోయేటువంటి మేక పిల్లను పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు. చుట్టుముట్టింది ఆల్రెడీ, అది సంపుతున్నది, సంపిన తర్వాత తినేస్తుంది. మన అస్తిత్వానికి ప్రమాదం ఉన్న తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను నేను. వాళ్ళ ఒక మాట వాటి గురించి, వాళ్ళు మొత్తం హింస చేస్తున్న వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు. హత్యలు తెలంగాణ కొత్తనా? తెలంగాణ హింస కొత్తనా? మొత్తం తాసుపాముల లెక్క పల్లెలో మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర ఘనత ఇక్కడ ఉన్నది. ఈ ప్రాంతంలోని పోరాటాలు మాకు పాఠాలు నేర్పుతారా, నేను ఏబిసిడీలు నేర్పుతారా మాకు? సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకాల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు, ఈ కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి. సో మనకు కూడా పెద్ద సింపతి. అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన, తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, భాష గురించి కూడా మనం మాట్లాడుతుంటాడు. భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్ తెలుగు భాష అంటే. చాలా కన్నడ మరాఠీ కలగలిసే యాసలు జానపదలు తేనెలొలికేనురా, దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్తే అరే అది అన్ని అందరు హక్కుగా చేసుకొని చేస్తే మా పల్లెంలో బియ్య గుంజుకుంటున్నారు. ఇటు రమ్మనకుండా వచ్చిండ్రు, తిన్నింటి వాసాలు ఎక్కువ ఉంటుంది. ఆ తిన్నింటి వాసాలు తల్ల పెడుతున్నారు వీళ్ళు మొత్తము, ఈ జైన్లు మార్వాడీలు. వీళ్ళు నేను ఇప్పుడు నిన్నటిదాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకుంటా, కొంతమంది ప్రణదలుచుకోలేదు. ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని అట్లా గుర్తుకుంటే చెప్పిండు, నేను ఎందుకు చెప్తాను అని ఏం చెప్పాను. అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేదు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, మనమేం మాట్లాడుతున్నాం. నిజంగా కూడా మరి నిజంగా ఇప్పుడు శ్యామ్ మీద అట్లా అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా, ఒకరి మీద మనం దాడి చేయలేదు సార్, దాడి చేస్తలేము. మనం ఏం చెప్తున్నాం, మన ప్రాంతంలోకి వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మన మేధావులను కుసబెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి, ఏం మెసేజ్ చేయాలి, శాంతియుతంగా మనం ఎట్లా తీసుకొచ్చాలి ఏందని చెప్పి మన ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో సందుల సాడమియా లెక్క ఈ బండి సంజయ్ మా సీనియర్ అంటున్నాడు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ యూత్ కు చాలా మంది హిందూ వాళ్ళందరూ ఉడుతా ఉన్నారు. మరి నేనేంది తెలుసుకోవాలి కదా, నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు, భారతదేశం హిందువులు కాదు, కులాలు ఉన్నాయి భారతదేశంలో. నా కులాన్ని నా జాతిని బట్టి తిట్టినప్పుడు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా? 1000 కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది. నువ్వు హిందూ అని రాత్రి అంటే నువ్వు ఎవరు చేసుకున్నావా బండి సంజయ్? నువ్వెవరు? మీ భార్య ఏంటిది? నీ పిల్లలకు ఎవరికి ఇస్తారు పొద్దుగాల? నీ పేరెంట్స్ ఏంటిది? నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడేది కావచ్చు, కానీ నువ్వు హిందూ అంటున్నావు కదా, ఎవరిని పెళ్లి చేసుకున్నావు? నీ భార్య దళితులా మలమాదిగా చేసుకున్నావా?